5 పనులను చెప్తాను వినులత. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. ఇది మొదటిది. అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడంలో సమృద్ధి కలిగిన విధానం ఉంటుంది. రెండవదిగా చూస్తే మొదటి తెస్సలోనియులకు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ఎల్లవేళలా ఏ సమయంలో అయినా నీ కుటుంబము నిమిత్తమై, సమాజము నిమిత్తమై, నీ బిడ్డల నిమిత్తమై, నీ భర్త నిమిత్తమై ఎడతెగక ప్రార్థన చేస్తే ఒక గొప్ప మార్పును చూడగలుగుతావు లత. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినట్లుగా సువార్తికులుగా దేవుడు చెప్పిన పని చేయడమే. అంటే అనేకులకు ఈ లోకంలో దేవుడు నీకు చేసిన మేలులను, ఆయనను గూర్చినటువంటి గొప్ప కార్యాలను చెప్పడమే సువార్త. నాలుగవదిగా చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్టుగా దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. అప్పుడే నీ కుటుంబం దేవుని జ్ఞానములో ఎదగగలుగుతుంది, విడిపించబడుతుంది, అనేకులకు మాదిరిగా ఉండగలుగుతుంది. చివరిగా 5వదిగా చూస్తే కీర్తనల గ్రంథం 138 2వ వచనం. ఇది స్తుతి ఆరాధన. అనగా ఆయన కృప సత్యమును బట్టి దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ఆయన ఏమయ్యున్నాడో తెలియపరచడమే స్తుతి ఆరాధన. వావ్! ఇంత గొప్ప అమూల్యమైన మాటలు నేను ఎప్పుడు వినని